బాబూరావు ప్రతిరోజులాగే తన టాక్సీ నడుపుతూ ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతున్నాడు. అతని వయసు దాదాపు 60 సంవత్సరాలు. అయినా సొంతంగా సంపాదించడం అతనికి ఇష్టం. అతనికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు ప్రజ్వల. ప్రజ్వల ఒక జిల్లా కలెక్టర్. బాబూరావుని ఎవరైనా తన కూతురు గురించి అడిగితే గర్వంగా చెబుతాడు, నా కూతురు చట్టం చదువుకుని జిల్లా కలెక్టర్గా పనిచేస్తోంది. తన కూతురు ఈ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి బాబూరావు చాలా కష్టపడ్డాడు. అయినప్పటికీ అతను ఇంకా టాక్సీ నడుపుతున్న విషయం ప్రజలకు తెలియదు. ప్రజ్వల చాలా కాలంగా తన తండ్రితో ఇక మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని చెబుతోంది. కాని బాబూరావు ఆగలేడు. ఆపని వ్యక్తి. ఆ రోజు మధ్యాహ్నం బాబూరావు ఇంటికి బయలుదేరుతుండగా ఒక పోలీస్ అధికారి అతని టాక్సీ ముందుకు వచ్చి, ఓ ముసలోడా, తొందరగా గాడి నడుపు, నాకు చాలా పనులున్నాయి, వెంటనే వెళ్ళాలి అని అరిచాడు. బాబూరావుకు ఈ అధికారి తెలుసు. అతని ఈ ప్రాంతంలో కుఖ్యాతి పొందిన ఎస్ఐ రాజేష్. అతని పేరు వినగానే సామాన్య డ్రైవర్ల గుండెల్లో భయం చెలరేగుతుంది. లంచం, బలవంతంగా వసూళ్లు, అధికార దుర్వినియోగం అతని ప్రధాన ఆయుధాలు. బాబూరావు నిశ్శబ్దంగా గాడి నడపడం ప్రారంభించాడు. దారి పొడవునా రాజేష్ ఫోన్లో ఎవరినో బెదిరిస్తూ తన అధికారాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. గమ్యస్థానానికి చేరిన తర్వాత రాజేష్ కిరాయి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. బాబూరావు సందిగ్ధంలో పడ్డాడు. కిరాయి అడగాలా? రాజేష్ దుర్మార్గపు చరిత్ర తెలిసిన వాడిగా అడగడం ప్రమాదకరమని అతనికి తెలుసు. కాని ఇంత దూరం నడిపి ఏమీ రాకపోతే మనసు శాంతించదు. అందుకే ధైర్యం చేసి కారు నుండి దిగి సర్ అని పిలిచాడు. ఆ మాట వినగానే రాజేష్ కళ్ళు విచ్చుకున్నాయి. కోపంతో మండిపడ్డాడు. తనలాంటి శక్తివంతమైన అధికారి నుండి ఒక డ్రైవర్ కిరాయి అడగడం అతనికి జీర్ణించుకోలేని విషయం. రాజేష్ అరిచాడు, ఏమన్నావ్? నీకు చాలా ధైర్యం ఉంది, నా నుండి కిరాయి అడుగుతావా? నీవు నన్ను ఎరుగుతావు కదా? బాబూరావు చేతులు కాళ్ళు వణికాయి. వణుకుతున్న స్వరంతో, సర్, అలా కాదు, నా ఉద్దేశం అని అన్నాడు. కాని రాజేష్ నోరు మూసుకో, నీకీరోజు గుణపాఠం చెప్పాలి అని అరిచి బాబూరావు ముఖం మీద కొట్టాడు. అతను నేలపై పడిపోయాడు. రాజేష్ బూటుతో అతని బొడ్డుపై తన్నాడు. బాబూరావు నొప్పితో అరుస్తూ నేలపై బాధతో తలకిందులైనాడు. అతని కళ్ళు మసకబారాయి. అప్పటికే రోడ్డుపై చిన్న గుంపు గుమిగూడింది. అందరూ చూస్తున్నారు. కాని రాజేష్ శక్తి ముందు ఎవరూ మాట్లాడే ధైర్యం చేయలేదు. రాజేష్ అహంకారంతో చుట్టూ చూస్తూ జేబులో నుండి సిగరెట్ తీసి తనే ఈ ప్రపంచంలో శక్తివంతుడు అని చూపించాడు. కాని గుంపులో ఒక యువకుడు అర్జున్ ఈ ఘటనను రహస్యంగా తన మొబైల్లో రికార్డ్ చేస్తున్నాడు. అర్జున్ ప్రజ్వల కాలేజీ స్నేహితుడు. అతను బాబూరావును గుర్తించాడు. ఈ దృశ్యం చూసి అతని రక్తం మరిగింది. కాని ఒంటరిగా ఏమీ చేయలేక తన బుద్ధిని ఉపయోగించి వీడియో రికార్డ్ చేసి ప్రజ్వలకు వాట్సాప్లో పంపాడు. నీ తండ్రిని ఈ అధికారి ఏం చేశాడో చూడు అని సందేశం కూడా రాశాడు. ప్రజ్వల తన కార్యాలయంలో ఒక ఫైల్ చూస్తూ బిజీగా ఉంది. అకస్మాత్తుగా ఆమె ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది. అర్జున్ పేరు చూసి ఫోన్ తీసుకుంది. వీడియో చూసిన వెంటనే ఆమె షాక్ అయ్యింది. తన తండ్రి, తన జీవితంలో ఆదర్శం, రోడ్డు మీద ధూళిలో అసహాయంగా పడి ఉన్నాడు. ఒక పోలీస్ అధికారి అతన్ని కొడుతూ, తన్నుతూ అవమానిస్తున్నాడు. గుంపు చూస్తూ నిలబడింది. కాని ఎవరూ ఏమీ చెప్పలేదు. ప్రజ్వల కళ్ళు చెమ్మగిల్లాయి. తన తండ్రిని ఇలా అవమానించడం ఆమె ఊహించలేకపోయింది. కోపంతో ఆమె ముఖం ఎరుపెక్కింది. ఈ అధికారి ఎవరు? నా తండ్రితో ఇలా చేసే ధైర్యం ఎలా వచ్చింది అని మనసులో అనుకుంది. ప్రజ్వల వెంటనే తన సహోద్యోగిని పిలిచి ఈ అధికారి గురించి విచారించింది. తన తండ్రి అవమానానికి న్యాయం చేయాలని శపథం చేసింది. చట్టరీత్యా అతన్ని శిక్షించాలని నిర్ణయించుకుంది. కార్యాలయ పని ముగిసిన వెంటనే ఆమె కారు తీసుకుని ఇంటికి బయలుదేరింది. దారి పొడవునా తన తండ్రి అవమానిత ముఖం ఆమె కండ్ల ముందు తిరిగింది. ఇంటికి చేరినప్పుడు తండ్రి డ్రాయింగ్ రూంలో మౌనంగా కూర్చుని ఉన్నాడు. అతని శరీరంపై గాయాలు స్పష్టంగా కనిపించాయి. కాని అతని ఆత్మగౌరవానికి పడిన గాయం అంతకన్నా లోతైనది. ప్రజ్వలను చూసి అతను బలవంతంగా నవ్వాడు. ఈరోజు నీవింత తొందరగా ఎందుకొచ్చావు అని అడిగాడు. ప్రజ్వల ఏమీ మాట్లాడకుండా తండ్రి పక్కన కూర్చుంది. అతని చేతిని పట్టుకుని, తండ్రి, ఏమైంది అని నీరసంగా అడిగింది. బాబూరావు ఆశ్చర్యపోయాడు.
అతను ఏమీ చెప్పకూడదనుకున్నాడు. కాని ప్రజ్వల తన ఫోన్లో వీడియో చూపించింది. బాబురావు కళ్ళు చెమ్మగిల్లాయి. ఇది నా తప్పు కాదమ్మా, నేను కేవలం కిరాయి అడిగాను, అంతకింత అవమానం పొందాను అని ఏడుస్తూ చెప్పాడు. ప్రజ్వల తనని తాను ఆపుకోలేక తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది. ఇది మీ తప్పు కాదు తండ్రి, ఆ అధికారి తప్పు. నేను మీ అవమానానికి ప్రతి దెబ్బకు లెక్క తీర్చుకుంటాను అని హామీ ఇచ్చింది. ప్రజ్వల రాత్రంతా ఒక ప్రణాళిక వేసింది. తన గుర్తింపు బయట పెట్టకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు సాధారణ సల్వార్ కమీజ్ ధరించి సామాన్య స్త్రీలా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అక్కడ డ్యూటీ ఆఫీసర్తో ఎస్ఐ రాజేష్పై ఫిర్యాదు చేయడానికి వచ్చాను అని చెప్పింది. ఆ మాట వినగానే స్టేషన్లో వాతావరణం మారిపోయింది. కానిస్టేబుల్స్ ఒక్కసారిగా జాగ్రత్తగా కూర్చున్నారు. డ్యూటీ ఆఫీసర్, ఎస్ఐ రాజేష్పై ఫిర్యాదా? నీవు సరిగ్గా ఉండవా? ఇంటికి వెళ్ళు అని అన్నాడు. అప్పుడే రాజేష్ స్టేషన్లోకి రాగానే ఏమైంది, ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు. ప్రజ్వల భయపడినట్లు నటిస్తూ నిన్నటి ఘటనను చెప్పింది. కాని తన తండ్రి గుర్తింపును దాచింది. రాజేష్ గట్టిగా నవ్వి, ఆ టాక్సీ డ్రైవర్ నా చట్టాన్ని ఉల్లంఘించాడు, అందుకే శిక్షించాను, నీకేమి సమస్య అని అన్నాడు. ప్రజ్వల, మీరు చట్టాన్ని అమలు చేసేవారు, కాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నారు. ఒక వృద్ధుడిని రోడ్డు మీద అవమానించడం, కొట్టడం సరైనదా అని అడిగింది. రాజేష్ కోపంతో టేబుల్పై కొట్టి, నీవు నాకు చట్టం నేర్పుతావా? నా స్టేషన్ నుండి బయటకు వెళ్ళు, లేకపోతే నీ జీవితం జైల్లో గడుస్తుంది అని బెదిరించాడు. అప్పుడే స్టేషన్ బయట పెద్ద సర్కారీ కార్లు ఆగాయి. జిల్లా ఎస్పీ మరియు ఇతర ఉన్నతాధికారులు స్టేషన్లోకి వచ్చారు. ప్రజ్వల ముందు రాత్రి ఎస్పీకి ఫోన్ చేసి స్టేషన్లో ఆకస్మిక తనిఖీ ఏర్పాటు చేసింది. ఎస్పీ ప్రజ్వలను చూసి, మేడం, ఇక్కడేమి జరుగుతోంది అని సలాం చేస్తూ అడిగాడు. రాజేష్ మరియు ఇతర పోలీసులు షాక్ అయ్యారు. ఎస్పీ రాజేష్ను చూసి, డీసీ మేడంతో ఇలా ప్రవర్తించే ధైర్యం నీకెలా వచ్చింది అని గర్జించాడు. ప్రజ్వల, ఎస్పీ సాహెబ్, ఎస్ఐ రాజేష్పై ఒక వృద్ధుడిపై శారీరక దాడి, అధికార దుర్వినియోగం ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నాను. అతన్ని వెంటనే సస్పెండ్ చేయమని ఆదేశిస్తున్నాను అని చెప్పింది. రాజేష్ పాదాల కింద నేల కదిలింది. అతను క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించాడు. కాని ప్రజ్వల, మీలాంటి అధికారులను క్షమించడం సామాన్యులకు అన్యాయం అని చెప్పింది. రాజేష్ సస్పెండ్ అయ్యాడు. ఈ వార్త శక్తివంతమైన ఎంపీ రాఘవేంద్రరెడ్డికి షాక్ ఇచ్చింది. రాఘవేంద్రరెడ్డి రాజేష్కు గాడ్ ఫాదర్. నగరంలో అన్ని అక్రమ కార్యకలాపాలు అతని నియంత్రణలో ఉంటాయి. రాజేష్ అతని కుడి చెయ్యి. రాజేష్ సస్పెన్షన్తో రాఘవేంద్రరెడ్డి ఆదాయం దెబ్బతింది. కోపంతో రగిలిపోయిన రాఘవేంద్రరెడ్డి ప్రజ్వలపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రజ్వల తండ్రిని ఒక కేసులో ఇరికించాలని ప్లాన్ చేశాడు. మరుసటి రోజు బాబురావు టాక్సీ నడపడానికి సిద్ధమవుతుండగా పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టారు. అతన్ని బలవంతంగా స్టేషనుకు తీసుకెళ్లారు. అక్కడ అతనిపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ఇది రాఘవేంద్రరెడ్డి పన్నిన పన్నాగం. ప్రజ్వలను ఒత్తిడి చేసి రాజేష్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకురావాలని అతని ఉద్దేశం. ప్రజ్వల ఈ వార్త విని షాక్ అయింది. ఇది రాజేష్ మరియు రాఘవేంద్రరెడ్డి పని అని ఆమెకు తెలుసు. ఆమె తన తండ్రిని కాపాడడానికి మరియు వారిని శిక్షించడానికి ఒక ప్రణాళిక వేసింది. ప్రజ్వల తన నమ్మకమైన సిబ్బందితో ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేసింది. రాజేష్ మరియు రాఘవేంద్రరెడ్డి అక్రమ కార్యకలాపాల ఆధారాలను సేకరించమని ఆదేశించింది. ఆమె నగరంలో భూ కార్యాలయం, వ్యాపార లైసెన్స్ విభాగం మరియు ఇతర సర్కారీ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేసింది. రాఘవేంద్రరెడ్డి అక్రమంగా కోట్ల రూపాయల విలువైన గబ్బుత్వపు భూమిని కొట్టేశాడని, ఫేక్ కంపెనీల పేరున బ్యాంకు రుణాలు తీసుకున్నాడని తేలింది. ఇంతలో తన తండ్రి కేసును ఒక నీతిమంతమైన అధికారికి అప్పగించింది. అతను ఆ కేసు నకిలీ అని, రాఘవేంద్రరెడ్డి డబ్బుతో ఒక నకిలీ సాక్షిని సృష్టించాడని నిరూపించాడు. కోర్టు బాబురావును విడుదల చేయమని ఆదేశించింది. జైలు నుండి విడుదలైన బాబురావును ప్రజ్వల గట్టిగా కౌగిలించుకుంది. నేను చెప్పాను కదా తండ్రి, సత్యం గెలుస్తుంది అని. ఆ తర్వాత ప్రజ్వల రాఘవేంద్రరెడ్డి మరియు రాజేష్పై సేకరించిన ఆధారాలను ప్రధానమంత్రి కార్యాలయం మరియు అవినీతి నిరోధక కమిషన్కు పంపింది. ఆధారాలు చూసిన తర్వాత రాఘవేంద్రరెడ్డి మరియు రాజేష్ను అరెస్టు చేయమని ఆదేశించారు. ఒకరోజు రాఘవేంద్రరెడ్డి తన బంగ్లాలో అక్రమ డబ్బు లెక్కిస్తుండగా అవినీతి నిరోధక అధికారులు దాడి చేసి వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ వార్త నగరమంతా వ్యాపించింది. బాబురావు నిర్దోషిగా తేలడం, అతనిపై నకిలీ కేసు పెట్టిన వారు శిక్షించబడటం చూసి అతని కండ్లలో సంతోషం చెమ్మగిల్లాయి. అతను తన కూతురిని కౌగిలించుకుని, నా అమ్మ, నీవు నా గౌరవాన్ని కాపాడావు, ఈ నగరాన్ని అధికార దుర్వినియోగుల నుండి రక్షించావు అని అన్నాడు. మీరేమనుకుంటున్నారు? ప్రజ్వల చేసిన ఈ పని మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసేయండి.